ముఖ్యంగా ఇటు దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా యోగా డే ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా యోగా డే ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఇటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పట్టణాల్లో యోగా డే నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఇక హైదరాబాద్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యోగా డే ఏ రకంగా జరుపుకుంటున్నారు, అలాగే హైదరాబాద్లో యోగా డే ఎలా జరుపుకుంటున్నారు. నిజాం కాలేజ్ నుంచి మా ప్రతినిధి సచిన్ ప్రస్తుతం మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సచిన్, ప్రస్తుతం ఆ యోగా డే సెలబ్రేషన్స్ జరుగుతున్న నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఉన్నారు. భారీగా అక్కడ ఏర్పాటు జరిగాయి. యోగా డే సందర్భంగా భారీగా హాజరై అక్కడ యోగాను నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సచిన్, యోగా డే ఉత్సవాలు ఎట్లా సాగుతున్నాయి, అక్కడ ఏర్పాటు ఎట్లా చేశారు? రైట్ రామ్దాస్, ఎగ్జాక్ట్గా 6:45 అవుతుంది. ఈ టైంలో సాధారణంగా క్యాజువల్గా మనం చూసుకుంటే స్కూల్కి కూడా అంటే పిల్లలు కావచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, మంచం నుంచి కాలు కింద పెట్టే క్షణాలు కూడా కావనే చెప్పుకోవాలి. అలాంటిది ఒక్కసారి క్రౌడ్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడాలేదు, ఒక్కసారి గ్రౌండ్ అంతా నిండిపోయింది. సో దిస్ షోస్ ఈ విజువల్ చెప్తోంది యోగా మీద ప్రజల్లో అవగాహన కాదు, ఇష్టం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, బహుశా ఇవన్నీ ఇప్పుడు మరింత రెట్టింపు అవుతున్నాయనే చెప్పుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా యోగాను ఓన్ చేసుకుంటున్నారు. అవును, యోగాను ఓన్ చేసుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే యాంత్రిక జీవితం అయిపోయింది టోటల్గా. ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళేంత వరకు పూర్తిగా హెక్టిక్ షెడ్యూల్స్, అంత తలనొప్పి వ్యవహారంలో కూడా ఒక్కసారి అలా ఇలా ధ్యాన ముద్రలు వేసుకొని ధ్యానంలో కూర్చుంటే కనుక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అలాగే ప్రెజెన్స్ ఉంటుంది. సో ఇలా పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి స్టేజ్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగో ఈ స్టేజ్ నుంచే మరి కాసేపట్లో ఇక్కడ బీజేపీకి సంబంధించి ప్రముఖులు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. యోగా కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వాటికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి కాస్త వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కేంద్ర సహాయ మంత్రికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా అయితే మాత్రం గ్రౌండ్ నిండిపోయిందనే చెప్పుకోవాలి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి నేను అటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రైట్ విజయ్, కొంచెం అటు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు అండ్ అలాగే పెద్దవాళ్ళకు సంబంధించిన ఒక్కసారి చిన్నపిల్లలకు సంబంధించిన విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక ఒక్కసారి మీరు చూడొచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా ఈ టైంలో సాధారణంగా వెళ్ళడానికి కాస్త ఎక్కడో కాస్త లేజీగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే రామ్దాస్ విజువల్స్, చిన్నపిల్లలు మీరు చూడండి, అదిగో అక్కడ అది కోసం ఒక్కసారి విజయ్ ఆ ఎల్లో కలర్ బాయ్కి సంబంధించి ఫోకస్ చేసి చూడుతూ దే ఆర్ స్మైలింగ్. లిటరల్ గా వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన మూమెంట్ ని. ఒకసారి మీరు చూస్తే కనుక పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ద సేమ్ ఎనర్జీ. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే యోగా మనది అని చెప్పి వాళ్ళు నేర్చుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు కావచ్చు, అలాగే వాళ్ళ ఉత్సాహం మీరు చూస్తే కనుక లెట్స్ వాళ్ళతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? చాలా బాగా అనిపిస్తుంది. సో యోగా అంటే ఇష్టమా నీకు? ఇష్టం. ఎందుకు? యోగా చేస్తే నాకు కొంచెం పీస్ అనిపిస్తుంది. అవునా? రోజు ఎంతసేపు చేస్తావు యోగా? మెడిటేషన్ చేస్తావా? చేస్తాను. ఎంతసేపు చేస్తావు? 10 minutes. సో యోగా అంటే మెడిటేషన్ చేసే ముందు ఎలా ఉండింది, చేసిన తర్వాత నీకు ఎలా ఉంటుంది ఇప్పుడు? మెడిటేషన్ చేసే ముందు కొంచెం పిచ్చిగా ఉంటుంది, మెడిటేషన్ చేసిన తర్వాత కామ్గా ఉంటుంది. సో వాట్స్ యువర్ నీ ఏజ్ ఎంత? 12 years ఆఫ్ ఏజ్. వావ్. సో ఎన్ని రోజుల నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నావు? Like when I've started 7th, I've started doing yoga. So around 5 years నుంచి. Sorry. Like I'm 7th right now. Okay, you are 7th. Okay. అంటే దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నారు? 1 year. కంటిన్యూస్గా? Yeah. గ్రేట్. సో ఎలా అనిపిస్తుంది? సో అంటే యోగా చేస్తున్నారు కదా మీరు, ఇక్కడికి వచ్చారు ఎంతమంది క్రౌడ్ని చూసిన తర్వాత, సో ఇంకా ఎవరికైనా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారా మీరు?
మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో ఈ గర్ల్ ఒకసారి చూడండి, షీఈస్ లిటరలీ స్మైలింగ్, అంటే ఎంజాయ్ చేస్తున్నారు. అంటే యోగా అంటే అదేదో ఎక్సర్సైజ్ అదేదో అనే ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ప్రెసెంట్ యూత్లో కావచ్చు, పిల్లలు కావచ్చు ఎక్కడా లేదు. అది కష్టం కాదు, ఇష్టపడితే కనుక మన కష్టాన్ని తీర్చే ఒక మంచి సాధన ప్రక్రియ అని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. హాయ్, మీ పేరేంటి? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న, అబ్బా అచ్చ తెలుగులో ఎంత స్వచ్ఛంగా పలికారు మీ పేరుని, లక్ష్మీ ప్రసన్న. ఏ క్లాస్ చదువుతున్నారు? 7th క్లాస్. సో యోగా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కదా, ఎలా అనిపిస్తుంది? ఎక్సైటింగ్, ఎంజాయ్. రియలీ యోగా చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. అప్పుడప్పుడు. ఎందుకు యోగా చేయాలనిపిస్తుంది? ఐ థింక్ మీ పీస్ ఆఫ్ మైండ్ కి యోగా కారణం కదా. సో ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు? అంటే టెన్స్గా ఉన్నప్పుడా, లేకపోతే యూ వాంట్ హ్యావ్ అ పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏ టైంలో? Between 6 to 7 or 5 to 6. ఓకే, ఈవినింగ్ ఆర్ మార్నింగ్? మార్నింగ్. గ్రేట్. లక్ష్మీ ప్రసన్న, కంటిన్యూ యోగా ఇలాగే కంటిన్యూ చేయండి అండ్ బీ హ్యాపీ అండ్ బీ కూల్ అండ్ బీ చిల్. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, పూర్తిగా అయితే మాత్రం పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇలా ఒక్కసారి మీరు చూడొచ్చు, సందడి మీరు చూడొచ్చు మాట. ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకున్నారు, వాళ్ళందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు రామ్దాస్ లిటరల్గా. అలాగే ఒకసారి ఆ క్రౌడ్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, ఒకసారి అటువైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే కనుక పూర్తిగా క్రౌడ్ నిండిపోయింది. గ్రౌండ్ అంతా కూడా చిన్నపిల్లల సందడి అయితే మాత్రం. అంటే మనం సాధారణంగా పొద్దున్నే పక్షుల కూనరాగాలు వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, సేమ్ అటువంటి సినారీ ఇక్కడ ఉందనే చెప్పుకోవాలి. చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఇప్పుడు యోగా చేస్తున్నారు. యోగా డేకి సంబంధించి ఆ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఎక్కడ బోర్ అని కానీ, లేకపోతే ఎక్కడ అరే ఎందుకు చెయ్యాలి, సో ఇది ఎక్కడా లేకుండా వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ చూస్తే కనుక వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, ఒకసారి మనం చూడొచ్చు, ప్రజెంట్ అందరూ కూడా యోగాకి సంబంధించి ఇక్కడికి చెబుతున్నాయి. ఎస్, ఒక్కసారి వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒకసారి కేంద్ర మంత్రికి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మరి కాసేపట్లో. లిటరలీ దే ఎంజాయింగ్. ఒక్కసారి ఎస్, యూఆర్ ట్రైయింగ్. అవి ప్రాక్టీస్ చేస్తున్నారా లేకపోతే ట్రై చేస్తున్నారా? మేము ట్రై చేస్తున్నాం సార్ ఇక్కడ. అవునా, యోగా అంటే ఇష్టమా? ఇష్టం సార్, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఇంట్లో. అవునా, ఎన్ని ఏళ్ళ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను ఒక